ప్రజా సంస్థలపై గొంతెత్తి మాట్లాడేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. జగన్పేట నియోజకవర్గ వైసీపీ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజా మాట్లాడుతూ పదవి వచ్చిన అనంతరం తొలిసారి తోట నరసింహం ఆశీస్సులు తీసుకునేందుకు నియోజకవర్గం రావడం జరిగిందన్నారు. టీడీపీ నాయకులు వైసీపీ నాయకులను వేధింపులకు గురి చేస్తున్న సంఘటనలు దారుణమన్నారు. నిన్న రాత్రి తునిలో ఎస్ఐ మహిళను వేధింపులకు గురి చేసిన సంఘటన చోటు చేసుకుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కూటమి నాయకులు ప్రవర్తించడం బాధాకరమన్నారు. వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగిందన్నారు. తోట నరసింహం మాట్లాడుతూ ఇటీవల తునిలో రాజాపై జరిగిన దాడులు చాలా దారుణమని, రాష్ట్రంలో ఆ ప్రజాస్వామ్యం రాజ్యాంగం నడుస్తుందన్నారు. జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించిన తర్వాత మొట్టమొదటిసారిగా జగ్గంపేట రావడం జరిగింది. జగ్గంపేట రావడం ఎందుకంటే మాజీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ఎంపీ, మాజీ మంత్రి గారైనటువంటి తోట నరసింహం గారు ఆశీస్సులు తీసుకోవడానికి జగ్గంపేట రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు మీరు చూస్తూనే ఉన్నారు. ఎక్కడ ఏ మున్సిపాలిటీలో కానీ ఏ కార్పొరేషన్లో కానీ బలం లేకపోయినా సరే వాళ్ళ మనుషులను నియమించుకోవడం, భయపెట్టడం, ఆఖరికి ఎస్సీ ఎస్టీలను కూడా విపరీతంగా వేధిస్తున్నారు. మహిళలను కూడా చూడుతున్నారు. రాత్రితుల్లో ఒక ఎస్టీ మహిళని కిడ్నాప్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంటికి తీసుకెళ్లి బెదిరించడం కూడా జరిగింది. ఆవిడ భర్తన వేరేగా, ఆవిడ వేరేగా కిడ్నాప్ చేసి కౌన్సిలర్, ఎస్టీ మహిళా కౌన్సిలర్ ఈ రకంగా వేధింపులు గురి చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాష్ట్రంలో గౌరవ ప్రతిపక్ష నాయకుడి గారు మొట్టమొదటిసారి ఈరోజు అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. ప్రజా సంస్థలపై గొంతెత్తడానికి ఆయనకి అవకాశం ఖచ్చితంగా కల్పించాలి. ఎందుకంటే 40% ఓటింగ్ వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే. ఆయనకి ప్రజా సమస్యలపై గొంతెత్తడానికి ఖచ్చితంగా అవకాశం కల్పించాలి. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి నరసింహ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు చేశారండి. అంటే దానికి రీజన్ ఏంటంటే వాళ్ళది బిజినెస్ ఫ్యామిలీ, బీసీ మహిళ, బీసీ యాదవ్ మహిళ, వ్యాపార ఫ్యామిలీ. ఆవిడ మీద కేసులు పెట్టారు. ఆవిడ ఇంటి మీద దాడి చేసి ఆవిడ మీద కేసులు పెట్టారు. అదేవిధంగా భర్తనే ప్రతిరోజు రాత్రి స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారు. రోజుని వాళ్ళకి విపరీతమైన ఒత్తిడి, ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. దానివల్ల ఆవిడ రాజీనామా చేసినట్టే తెలుస్తుంది నాకు. నేను ఇక్కడికి వచ్చాను. నేను చూద్దామండి ఏం జరుగుతుందో. రోజులు తగ్గి కొద్ది మొన్న అయితే మా బలం ముందు అయితే 30, తర్వాత మొన్న 17కి వచ్చింది, 18కి వచ్చింది, ఈరోజు 16 ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. బాగా ఒత్తిడి పెట్టేస్తున్నారు. పోలీసును ఉపయోగించుకుని చాలా విపరీతంగా ఇబ్బందులు పెట్టేస్తున్నారు. ఇప్పుడు నేనైతే మాత్రం ఎన్నాళ్ళని క్యాంప్ మెయింటైన్ చేయగలను? 10 రోజులు మెయింటైన్ చేస్తాం, 15 రోజులు మెయింటైన్ చేస్తాం, లేకపోతే నెలలు మెయింటైన్ చేస్తాం. ఎన్నాళ్ళని వాళ్ళు దాయిసి పెట్టగలను నేనైతే మాత్రం. విపరీతంగా బెదిరింపులు, చాలా దాని సీనియర్ నాయకుడు అన్న ఇంగితం కూడా లేకుండా ఆయనే అలా బిహేవ్ చేస్తుంటే మనం ఏం చేయగలం? అధికారం ఉంది కదా అని చెప్పేసి మతంలో చూస్తున్నాం. గత వారం రోజులు బట్టి ఒక ఎస్సీ మాదిగా తెలుగుదేశం నాయకుడు చాలా దారుణంగా యూటిలైజ్ చేసుకుని వదిలేసాడు పాపం. కనీసం కేసు కూడా తీసుకోవటం లేదు. అన్ని పోలీస్ స్టేషన్లు దగ్గరికి ఈరోజు గ్రీవెన్స్కి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళిన పరిస్థితి. అంటే ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా గుణి చేస్తున్నారు.